రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులపై మాటల యుద్ధం కొనసాగుతోంది. అధికార ప్రతిపక్షాలు సవాళ్లు ప్రతి సవాళ్లతో రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి. ఒకరు చెలో మేడిగడ్డ అని పిలుపునిస్తే మరొకరు చెలో పాలమూరు రంగారెడ్డి అంటూ పిలుపునిచ్చారు. తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ దుయ్యబడుతుంటే 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడి ఇప్పుడు తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ అధికార పక్షం మండిపడుతోంది. ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులని ఏ విధంగా నిర్వీర్యం చేయాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉన్నదో చెప్పేటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో ప్రజలకు మేలు జరగాలి కాబట్టి ప్రభుత్వం చేసేటువంటి ప్రతికుట్రని తిప్పికొడుతూ ప్రజలకు లాభం జరగాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం. మరి ఇటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు, వాళ్ళకు తోచిన విధంగా మాట్లాడడం, తలో మాట మాట్లాడడం, ఏది నోటికొస్తే అది మాట్లాడడం. గతంలో అనేక సందర్భాల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి అభివృద్ధిని, జరిగినటువంటి నిర్మాణాలని ఆనవాళ్లు లేకుండా చేస్తామని చెప్పేసి మాట అయితే చెప్పిండో దాంట్లో భాగంగానే ఇవాళ కాళేశ్వరానికి సంబంధించినటువంటి మేడిగడ్డ ప్రాజెక్టుని నిర్వీర్యం చేసి నీళ్ళని లిఫ్ట్ చేసి ఉపయోగంలోకి తీసుకురావాలని మేము అడుగుతా ఉంటే నీళ్ళని వృధాగా సముద్రం పాలు చేస్తా అంటున్నటువంటి నీవి సెన్స్ లేని మాటల మావి సెన్స్ లేని మాటలో ఇవాళ ప్రజలకు తెలుసు. మీ 1,00,000 కోట్ల అవినీతి బండారం బయటపడుతుందనే భయంతో మా మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. దానికే మళ్ళా ప్రజలని మళ్ళా మోసం చేయనికే రేపు మేడిగడ్డ సంబంధించినటువంటి టూర్ పెట్టుకోవడం జరిగింది. టీఆర్ఎస్ దొంగలు రాష్ట్రాన్ని దోచుకొని 7-8 లక్షల కోట్ల అప్పుభారం తెలంగాణ ప్రజలపైన మోపినటువంటి టీఆర్ఎస్ దొంగలు రేపు మేడిగడ్డకు పోయి మేము దొంగలం కాదు అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మేడిగడ్డ బండారం ఖచ్చితంగా బయటపడుతుంది. తెలంగాణ ప్రజలు మీ అవినీతిని గమనిస్తున్నారు. పాలమూరుని ఎట్లా బండబెట్టినరు, పాలమూరులో మీరు చెప్తున్నది ఏంది, పాలమూరు ఎత్తిపోతల పథకంలో అసలు అక్కడ ఉన్నటువంటి వాస్తవం ఏంది, మీరు పాలమూరులో ఎన్ని కోట్ల అవినీతి చేసిండ్రు, మీ అసమర్థత ఏందో బయట పెట్టడానికే మేమందరం కూడా రేపు చెలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కార్యక్రమాన్ని రేపు తీసుకోబోతున్నాము. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గాంధీ భవన్ నుంచి ప్రతాప్, అలాగే బీఆర్ఎస్ భవన్ నుంచి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. ముందుగా ప్రతాప్ అడిగి తెలుసుకుందాం. ప్రతాప్, ప్రస్తుతం తెలంగాణ రాజకీయం నీటి ప్రాజెక్టుల చుట్టూ తిరుగుతోంది. అసలు కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు ఏంటి, డీటెయిల్స్ ఏంటి ప్రతాప్? ఒక అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం అయితే నెలకొంటుందని చెప్పుకోవచ్చు. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఒకరిపై ఒకరు పై చేయి సాధించే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ఒకవైపు బీఆర్ఎస్ కూడా మేడిగడ్డకు సంబంధించి విజిట్ చేయాలని చూస్తుంది. అక్కడ సంబంధించి 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని అయితే ఆరోపణలు వస్తున్నాయో దానికి సంబంధించి కూడా ఆరోపణల నుంచి కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా మేడిగడ్డకు సంబంధించి అక్కడ నుంచి వాటర్ ఏవైతే వెళ్తున్నాయో వాటర్ అంతా కూడా కాపర్ డ్యామ్ను పెట్టి రివర్స్ తీసుకురావాలని చెప్పేసి ఒకవైపు చేస్తున్న ప్రయత్నం ఉంది. దానికి సంబంధించి కూడా మేడిగడ్డ విజిట్ చేస్తున్న పరిస్థితి. అయితే మేడిగడ్డ విజిట్ ఒకవైపు చేస్తున్న నేపథ్యంలో మరోవైపు దీని కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ పాలమూరు ఎత్తిపోతలకు సంబంధించి పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్టులు విజిట్ చేయాలని చెప్పేసి నిర్ణయించింది. ఆ పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్టులన్నింటినీ కూడా రేపు విజిట్ చేయాలని మహబూబ్నగర్ నుంచి లోక్సభ నుంచి బరిలో నిలిచబోయే వంశీచంద్రెడ్డి ఆధ్వర్యంలో వీళ్ళంతా కూడా రేపు విజిట్ చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి రేపు ఉదయం 11 గంటలకు కర్వెన రిజర్వాయర్ను పరిశీలించాలని చూస్తున్నారు. రేపు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్లో అంతర్భాగమైన కర్వెన రిజర్వాయర్తో పాటు ఉదండాపూర్ను, అదేవిధంగా కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ఈ మూడింటి కూడా విజిట్ చేస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలంతా చెప్తున్నారు. ముఖ్యంగా దానికి సంబంధించి 2017లో ఏదైతే ప్రాజెక్టు స్టార్ట్ చేశారో ఆ ప్రాజెక్టు స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఇప్పటివరకు కూడా ఎలాంటి పురోగతి లేదు. కేవలం కొన్ని చోట్ల అంటే పెద్ద ఎత్తున నిధులు డ్రా చేశారు తప్ప ఇక్కడ పూర్తి స్థాయిలో పనులు కాలేదు. బీఆర్ఎస్ నేతలు చెప్తున్నట్టుగా కూడా 80% పనులు జరిగాయని చెప్తున్నారు. కాబట్టి పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన 80% పనులు ఎక్కడెక్కడ జరిగాయి, ఏ పనులు ఎంతవరకు జరిగాయి అనే దానికి సంబంధించి కూడా రేపు ఫీల్డ్ విజిట్ చేస్తామంటున్నారు. దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ నేతలు కూడా రావచ్చు అంటూ కూడా ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి
సంబంధించి ఎక్కడెక్కడ పనులకు సంబంధించి మొత్తం 28,000 కోట్ల రూపాయలు ఇప్పటికే నిధులు డ్రా చేయడం జరిగింది. ఆ ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఇక్కడ కూడా పనులు జరగలేదు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి షాద్నగర్ నియోజకవర్గానికి సంబంధించి కేపీ లక్ష్మీదేవి రిజర్వాయర్కి సంబంధించి తట్టడి మట్టి కూడా తీయలేదంటూ కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. కేవలం ఉదండాపూర్ రిజర్వాయర్ వరకు మాత్రమే కొన్ని పనులు చేశారు. ఆ పనులకు సంబంధించి కూడా ఇప్పటికి కూడా కెనాల్స్ ఎక్కడ కూడా చేయలేదు. కరీంనగర్ రిజర్వాయర్కి సంబంధించి కానీ అదేవిధంగా ఉదండాపూర్ రిజర్వాయర్కి సంబంధించి కూడా కెనాల్స్ పనులు కూడా చేయలేదు. మిగతా ఒట్టెం కానీ నార్లాపూర్ కానీ మిగతాకు సంబంధించిన రిజర్వాయర్ కూడా పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. కానీ 80% పనులు పూర్తయ్యాయంటూ కూడా అబద్ధాలు చెప్తున్నారని కూడా ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా నార్లాపూర్ నుంచి ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ అక్కడ అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ కొన్ని వాటర్ రిలీజ్ చేసి కేవలం తూతు మంత్రంగానే పనులు చేశారు తప్ప ఇక్కడ పనులు పూర్తి కాలేదు. గతంలో ఉమ్మడి మహబూబాబాద్ జిల్లాలో ప్రాజెక్టులకు సంబంధించి ఏవైతే కల్వకుర్తి ఎత్తిపోతలు కానీ నెట్టెంపాడు భీమా కోయిల్ సాగర్ ఇవన్నిటి కూడా కాంగ్రెస్ హయాంలోనే పనులు జరిగాయి తప్ప బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి పనులు పురోగతి జరగట్లేదంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అంశాలన్నింటి కూడా రేపు ఫీల్డ్ విజిట్ ద్వారా నిరూపిస్తామంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఈ అంశానికి సంబంధించి కూడా ముఖ్యంగా వంశీచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలంతా కూడా ఇప్పటికే ఉమ్మడి మహబూబాబాద్ జిల్లాలో 14 స్థానాలు కానీ 12 చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు కాబట్టి వారందరూ కూడా రేపు విజిట్కి వస్తామంటున్నారు. రేపు ఉదయం 11 గంటల నుంచి అంతా విజిట్ చేసి బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవకతవకలన్నింటి కూడా బయట పెడతామని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం బీఆర్ఎస్ భవన్ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందించేందుకు అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో రాష్ట్ర రాజకీయం వేడెక్కుతోంది. మరోవైపు మనం చూసుకుంటే చెలో మేడిగడ్డకు బీఆర్ఎస్ పిలుపునిస్తుంటే చెలో పాలమూరుకు కాంగ్రెస్ పిలుపునిస్తోంది. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, గత కొన్ని రోజులుగా కూడా రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై మాటల యుద్ధం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అంటే రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయడం, ఇటీవల జరిగిన అంటే కేంద్ర ప్రభుత్వ కేఆర్ఎంబి పరిధిలోకి కృష్ణా జలాల హక్కులు పోవడాన్ని బీఆర్ఎస్ పార్టీ తప్పుపట్టింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుసరించిన తప్పుడు విధానాల కారణంగానే కృష్ణా జలాలపై హక్కులు కోల్పోయామంటూ బీఆర్ఎస్ మొదటగా నల్గొండలో ఈ నెల 13వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించి కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించింది. తాజాగా అదే రోజు అంటే బీఆర్ఎస్ నల్గొండలో చెలో నల్గొండ పేరుతో నిర్వహించిన సభ రోజే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ చెలో మేడిగడ్డ నిర్వహించి అక్కడ మేడిగడ్డలో కుంగిపోవడానికి కారణాలు ప్రభుత్వ వైఫల్యమే అని బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపింది. తాజాగా రేపు బీఆర్ఎస్ పార్టీ చెలో మేడిగడ్డ పేరుతో అంటే చెలో నల్గొండ సభలో పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు చెలో మేడిగడ్డను కార్యక్రమాన్ని కూడా బీఆర్ఎస్ ఏర్పాటు చేసుకుంది. మేడిగడ్డ అంటే కుంగిపోవడాన్ని పార్టీ పరంగా విజిట్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు పూర్తి సమాచారాన్ని రైతులకు రాష్ట్ర ప్రజలకు తెలియజేయడమే తమ యాత్ర చెలో మేడిగడ్డ ఉద్దేశమని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కాంగ్రెస్ పార్టీ ఓన్లీ మేడిగడ్డ ప్రాజెక్టుగానే చూస్తుందని, కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలతో పాటు సాగునీటి అంటే తాగునీటి నిల్వ చేసే రిజర్వాయర్లతో పాటు చిన్న చిన్న చెరువులు కూడా కలిసి ఉన్నాయన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ చెలో మేడిగడ్డ కార్యక్రమాన్ని చేపట్టింది. రేపు ఉదయం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ అంటే కీలక నేతలంతా కూడా చెలో మేడిగడ్డ పేరుతో మేడిగడ్డ బ్యారేజీ దగ్గరికి వెళ్ళనున్నారు. మేడిగడ్డ బ్యారేజీ దగ్గర తాము నిర్మాణం చేసిన ప్రాజెక్టు భవిష్యత్ అవసరాల దృష్ట్యా రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు తాము నిర్మాణం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కుట్రతో వ్యవహరిస్తూ కేసీఆర్ నిర్మించిన నిర్మాణాలకు సంబంధించి పూర్తిగా ఆనవాళ్లు లేకుండా చేసే కుట్ర పన్నుతుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. గత కొన్ని రోజులుగా కూడా ఈ ఆరోపణలను బీఆర్ఎస్ చేస్తుంది. ప్రాజెక్టులు కుంగిపోవడం కొట్టుకుపోవడం కొత్త కాదని, అయినా ప్రభుత్వాలుగా వాటిని మరమ్మతు చేసి రైతులకు ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రభుత్వం వ్యవహరించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంటుందని బీఆర్ఎస్ చెబుతుంది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయన్న అంశాలను బీఆర్ఎస్ తెరపైకి తెస్తుంది. రేపటి యాత్రలో కూడా అంటే చెలో మేడిగడ్డలో కూడా ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ప్రభుత్వం వెంటనే మేడిగడ్డకు మరమ్మతులు చేసి యాసంగి పంటకు అంటే వచ్చే పంటకు సాగునీటిని అందించేందుకు విధంగా చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. 3-4 అంటే 83 పిల్లర్లలో 3-4 పిల్లర్లు కుంగిపోతే ప్రాజెక్టు మొత్తం విఫల ప్రాజెక్టుగా ఎత్తు చూపే ప్రయత్నాన్ని కాంగ్రెస్ చేస్తుందని, ఈ ప్రయత్నాలను విరమించుకోవాలని తెలంగాణ అంటే ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లోని
అన్ని జిల్లాలకు దాదాపు అన్ని జిల్లాలకు కూడా ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతున్న విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ అంశంపై అధికార ప్రతిపక్ష పార్టీ మధ్య మాటల యుద్ధం సాగుతుంది. రేపు ప్రత్యక్షంగా బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డకు వెళుతుండడంతో అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంటుందా అన్న ఒక ఉత్కంఠ మాత్రం రేగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇదే రోజు మళ్ళా రేపు బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన చలో మేడిగడ్డకు పోటీగా చలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సందర్శించేందుకు నిర్ణయం తీసుకోవడం ఒక ఆసక్తి రేపుతున్న అంశంగా చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి పోటీగా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుపడుతున్నారు. ఇది మేము ప్రభుత్వానికి బాధ్యతగా గుర్తు చేస్తుంటే ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.